అది ఒకరైతే పనిష్మెంట్ ఇంకొకళ్ళకి అన్నట్టుగా పాపము చేసినది ఇశ్రాయేలీయులు. వారు దూడను చేసుకొని దూడ పూజ వారు ఆచరించి దేవునికి విరోధంగా వ్యతిరేకంగా పనిచేశారు. అయితే దేవుడు మోషేను పైకి రమ్మన్నాడు. బహుశా వారు చేసిన పనిని బట్టి మోషే అట 40 దినాలు నీళ్లు తాగలేదు, 40 దినాలు భోజనం చేయలేదు. ఒక్క మాటలో చదివేశాం మనం. 40 దినాలు ఒక్క వచనంతో అయిపోయింది. ఆచరణలో ఇది ఎంత కష్టం. నిత్యము రాజగృహములో ఉన్న మోషే, రాజుగా తిండి తిన్న మోషే 40 ఏళ్ళు మిద్యాను తిండి తిన్నాడు. మందలు ఉన్నాయి అంటే నిత్యము మాంసము. ఇందులో వారికి ఇది రావట్లేదు. ఇది ఏ విధమైనటువంటి లోటు లేకుండా బ్రతికినటువంటి మోషే. ప్రియులారా, 40 దినాలు కొంచెం అలవాటు ఉండాలి కదా. కొన్ని పనులు చేయడానికి అలవాటు ఉండాలా, ఉండక్కర్లేదా? నా జీవితంలో అయితే నేను 4 రోజుల్లో చచ్చిపోతాను. నేనైతే రాసి పెడతాను చీటీ మీద. నేను 4 రోజులు అయితే ఉండలేను. నేను ఎట్లా ఉన్నాడు మహానుభావుడు. ఎప్పుడైనా ఆలోచించవా? నువ్వు ఎన్ని రోజులు ఉండగలవు నీళ్ళు తాగకుండా, పొడి తినకుండా? ఎన్ని రోజులు? పిల్లారా, 40 దినాలు ఏ విధమైన ఆహారము లేకుండా. సో చాలామంది దైవ కార్యములను ఏమనుకుంటారంటే చాలా పెద్ద పనిష్మెంట్ అనుకుంటారు. నాకు అభిషేకం జరుగుతున్నప్పుడు, నేను పాదిరి అభిషేకం అయినప్పుడు, అప్పుడున్న వాళ్ళు, మేము 42 మంది ఎంతమందో పాస్టర్లు అయ్యాం. అప్పుడు ఉన్నవాళ్ళు అన్నారు, మీరందరూ మోకరించండి, మేము వచ్చి తైలం పోస్తాం అన్నారు. మోకరించాం. ఇప్పుడు మాకే కాదు, అందరికీ అభిషేకం చేసుకొని పూర్తి చేసేసరికి 1:45 పట్టింది. 1:45 మోకాళ్ళ మీద ఉన్నాను నేను. అది నా రికార్డు. నా చెప్పుకోవడానికి ఎక్కువసేపు, ఎంతసేపు మోకాళ్ళ మీద ఉన్నవారు నువ్వు అంటే 1:45. సో ఇవాళ 1 గంట సేపు గుళ్ళో కూర్చోలేకపోతున్నారు. వాక్యం వినడానికి కుర్చీలో కూర్చోలేకపోతున్నారు. దేవుని బిడ్డ, అప్పుడు ఒక పాస్టర్ గారు, బయట నుంచి వచ్చిన పాస్టర్ గారు, ఇది అభిషేకం పొందిన వాళ్ళకి చాలా పెద్ద పనిష్మెంట్ అయిపోయింది వాళ్ళ అన్నాడు పుసుక్కున. నేను ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నాను, ఇట్స్ నాట్ ఎ పనిష్మెంట్, ఇట్స్ ఎ ప్రమోషన్. ఇది దేవుడు ఒక లెవెల్లోకి తీసుకొచ్చాడు. ఆ మాత్రం కష్టపడలేమా? ఆ మాత్రం మోకరించలేమా? ఆ మాత్రం నిలబడలేమా? దేవుని సేవ అంటే కఠినమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్ళడం, సౌఖ్యము గుండా నువ్వు వెళ్ళడం కాదు. అది ఒక కలెక్టర్ కూడా ఉంది, ఆ సుఖంగా ఏసీలో కూర్చొని సంతకాలు పెట్టడం. ఓకే, కానీ సేవ అంటే కఠినమైన పరిస్థితుల గుండా వెళ్ళడం. ఎన్నడూ తిండికి కరువు లేనటువంటి, వెలితి లేనటువంటి మోషే దేవుని పర్వతం మీద, దేవుని సమక్షంలో 40 దినములు ఎవరి కొరకు? వాళ్ళ భార్య పిల్లల కోసమా? వాళ్ళ ఇల్లు దీవింపబడాలనా?
వాళ్ళ కుటుంబము వృద్ధి చెందాలనా? ఒక దైవ సేవకుడు కష్టపడేది వాడి కొరకు కాదు. నిజంగా దైవ సేవకుడు తన కోసమే, తన కుటుంబం కోసమే ఆ టైం అంతా పెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళంత గొప్పోళ్ళు ఇంకెవరు ఉండరు, నేను చెప్తున్నాను. కానీ మోషే యొక్క ఉపవాసము తన కొరకు, తన కుటుంబము కొరకు, తన వంశము, తన గోత్రము కొరకు కాదు, కానీ ఇశ్రాయేలు కొరకు, జనాంగము కొరకు, వారందరూ కానాను చేరుట కొరకు. ప్రియులారా, భరిస్తాను 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 అన్నట్టుగా మోషే శ్రమపడ్డాడు. సంగమా, విశ్వాసి, నీ ప్రయాస కానీ నీ శ్రమ కానీ నీ కొరకే అయి ఉండకూడదు. నీ సాటి వారి కొరకు, నీ తోటి వారి కొరకు కూడా నువ్వు ప్రయాసపడాలి. ఓకే, కొన్ని చాలా పెద్ద అధ్యాయం, కొన్ని మాటలు త్వరగా నేను చెప్తాను. ఈ అధ్యాయాన్ని 12 వచనము నుండి మనం కొన్ని విషయాలు చూస్తే, ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నిబంధన చేసుకొనవద్దు. ఎందుకు నిబంధన చేసుకొనవద్దు అన్నాడు అంటే, మీరు ప్రత్యేకింపబడిన వారు. మీరెవరండి? ప్రత్యేకింపబడిన వారు, మీరు ప్రతిష్ఠింపబడిన వారు, మీరు నా యొక్క జనాంగమై ఉన్నారు. ప్రియులారా, మరి ఈ యొక్క 12 నుండి 17 వచనాలు చాలా జాగ్రత్తగా ఇది గమనించాల. ఏమంటున్నాడంటే, 12 చదవండి, నేను నెమ్మదిగా ఇది ఒక్క నిమిషం ఈ వాక్యం దయచేసి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. సంఘం అందరూ ఈ వాక్యం, ఈ వచనం నేర్చుకోండి. నేను చెప్తానుగా, ఇక్కడ భారతదేశంలో గొడవలు అయిపోతున్నాయి, చాలా కాంట్రవర్సీలు వస్తున్నాయి, గందరగోళాలు ఈ వచనం దగ్గర వస్తున్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా విను, చూడు. మీరు ఎక్కడికి వెళుతున్నారో ఆ దేశ వాసులతో నిబంధన పెట్టుకోవద్దు. ఓకే, చదవండి అమ్మా. జాగ్రత్త. నిబంధన పెట్టుకుంటే, ఆ వాళ్లతో నువ్వు సంబంధాలు పెట్టుకుంటే నీకేమవుద్దంట? నీకు నువ్వే ఉరేసేసుకున్నట్టు. జాగ్రత్త. ఇందులో ఏం గందరగోళం లేదు. ఇంకా చదువుదాం. చదువు. మీరు వారి బలిపీఠములను పగులగొట్టి, వారి బొమ్మలను పగులగొట్టి, వారి దేవతలను, వాటి స్తంభాలను పగలగొట్టి, జాగ్రత్తగా వినండి. సాతానుగాడు మీతో అంటే కూడా ఇప్పుడు వేరే మతాల వాళ్ళు ఎక్కువ బైబిల్ చదువుతున్నారు, మీకంటే బాగా చదువుతున్నారు. మీకు పైన చదువుకుని వెళ్ళిపోతారు, ఏం అర్థం కాదు, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఒక సాధు అండి, వాడి పేరు డిచ్కి బాబా అంటారు. వాడి పేరేంటే రాధా మనోహర్ వాడి పేరు. వాడికి నేను అన్నది సరదాగా అనలా, ఆ ఫేస్బుక్లో వాడి పేరు కింద చూడండి, డిచ్కి బాబా అంటారండి. వాడు చాలా దరిద్రుడాడు. వాడు రైల్లో వెళ్ళే ప్రయాణికులకు ఈ వాక్యం చూపించి, అమ్మా ఎవరైనా క్రైస్తవులు కనబడ్డారు అనుకో, క్రైస్తువులా బొట్లేదా, తీ బైబిల్ ఉందా నీ దగ్గర, తీ నిర్గమాకాండం 34 తీ 13 వచనం చదువు అని, లేకపోతే నాకు నేను చదువుతాను అని వాడు అంటాడు. 13 వచనం చదువు నువ్వు. వీళ్ళు దేవుడు ఎంత దుర్మార్గుడు అంటే, మన దేవతలను పగలగొట్టేయమంటున్నాడమ్మా, మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని బదలగొట్టేయమంటున్నాడమ్మా. వీళ్ళు దుర్మార్గులమ్మా, వీళ్ళ దేవుడు అలా చెప్తున్నాడమ్మా, వీళ్ళ బైబిల్లో అలా ఉందమ్మా, ఉందా లేదా? ఏముంది? వారి బొమ్మలను పగలగొట్టవలెను, దేవతా స్తంభములను. దేవతా స్తంభాలంటే అంటే అది గొడవలు తీసుకురాకండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ దేవీ చౌక్ ఉంది, దాన్ని పగలగొట్టే అన్నట్టుగా చెప్తున్నాడు వాడు. ఇంకా
ఇప్పుడు నీకేమన్నా ఈ వాక్యం అర్థమైందా? నీకు ఈ వాక్యం ఏమన్నా అర్థమైందా? ఏమర్థమైంది నీకు? ఇప్పుడు ఏమా దేవుడు అనేవాడు నన్ను ఇలా పూజించుకో అలా పూజించుకో, నాకు ఇది పెట్టు అది పెట్టు అంటే మన దేవుళ్ళు అలా అన్నారు. కానీ మన దేవుడు యేసుప్రభు సిలువలన్నీ బదులు కొట్టాయి, లేకపోతే క్రైస్తవులు గుళ్ళన్నీ కూల్చాయి అని ఎక్కడైనా మన దేవుడు చెప్పాడమ్మా? ఆ దేవుడు చెప్తాడమ్మా అలాగా అని ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు క్రైస్తవుడిగా సగం సగం తెలిసిన సగం బైబిల్ చదివే నీకు ఇది నిజమా అబద్ధమా? ఇప్పుడు నువ్వు చెప్పేం దేవుడు ఏం చెప్పాడు? పగలు కొట్టమన్నాడా? పగలు కొట్టొద్దు అన్నాడా? ఆడక్కడ రైల్లో పెద్ద పెంట చేసేస్తూ ఉంటాడు. ఏమ్మా ఇది న్యాయమేనా? అంటే ఇంక ఎవడు ఉండకూడదమ్మా అని పెంట చేసేస్తూ ఉంటాడు. మరి పాస్టర్ గారు బైబిల్లో ఇలాగే రాస్తుంది కదా, రాసుందా లేదా? నాలాంటి పాదరి ఎందుకున్నాడు మీకు? ఉంది అని చెప్పడానికి, అది తప్పు అని చెప్పడానికి. ఎవరిని పగలగొట్టమన్నాడు? నిన్న సన్నిధోళ్ళు వెళ్ళి దాన్ని కూలగొట్టేయండి పడగొట్టేయండి అని చెప్పాడు ఆ దేవుడు? చెప్పలా. ఎవరికి చెప్పాడంటే ఇశ్రాయేలీయులకు చెప్పాడు. జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను టీచర్ గారికి చెప్పాను అనుకో, నీకు చెప్పినట్టా కాదు, సండే స్కూల్ వాళ్ళకి చెప్పినట్టు, నేను సంఘానికి చెప్పినట్టు కాదమ్మా. తైలాభిషేకం రోజున కంటత వాక్యాలు చెప్పించండి పిల్లలతో అన్నాను. నిన్ను చెప్పమన్నానా? జాగ్రత్తగా చెప్పాలి. నిన్ను చెప్పమన్నానా? సండే స్కూల్ పిల్లలతో పండగ రోజు నిలబెట్టి క్రిస్మస్ లాగా కొన్ని కంటత వాక్యాలు ఒక్కొక్క 2 వచనాలు చెప్పించమా చెప్పగలిగే వాళ్ళకి అన్నాను. అది ఆవిడికి నాకు పండక్కి పిల్లలకి సంబంధించింది, మీకెవ్వరికి సంబంధం లేదు ఇందులో. ఇశ్రాయేలుకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను మీకు కానాను దేశం ఇస్తున్నాను కదా, ఆ దేశంలో 7 జాతుల వారు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పేర్లు మళ్ళా రాస్తున్నాయి. ఎవరు వాళ్ళు? కనానీయులు, ఇత్తీయులు, పెరిజ్జీలు, ఇవీయులు, యెబూసీయులు, అమోరీయులు, గీర్గాషీయులు అనే 7 జాతులు. నాకు ఆ 7 జాతుల మీద ఒక ప్రసంగం చెప్పాలని ఎప్పటి నుంచో ఆశ. నాకు టైం ఎక్కడ దొరుకుతుంది? ఓకే, దేవుడు చిత్తం అయితే ఇప్పుడని చెప్తా. ప్రియులారా, ఒక పాదిరిగా నాకు ఎన్నో ఆశలు ఉంటాయి. నేను అన్నీ చెప్పేశాను అని అన్నాం. ఇప్పుడు కూడా చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఇంకా నేను 30 ఏళ్ళ నుండి మీకే చెప్తున్నా కానీ, అన్ని సంఘాల్లో నేను చెప్తున్నా కానీ, ఇంకా ఇది చెప్పాలి అది చెప్పాలి అని నాకు తహతహలాడుతూ ఉంటుంది. ఓకే, అలాంటి పాదిరిని నేను. దేవుని బిడ్డ, అక్కడ 7 జాతుల వారు ఉన్నారు. వారికి దేవుని బిడ్డలకు కొన్ని విభేదములు ఉన్నవి. అంచేత దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఆ దేశము వెళ్ళినప్పుడు ఆ కానాను దేశములో విగ్రహాలు పగలగొట్టండి, భారతదేశంలో పగలగొట్టండి అని దేవుడు చెప్పలే. నువ్వు జాగ్రత్తగా బైబిల్ని ఫాలో అవ్వు. ఇది భారతదేశంలోనో బంగ్లాదేశ్లోనో శ్రీలంకలోనో లేకపోతే ఇంకో దేశంలోనో పగలగొట్టు అని చెప్పలా దేవుడు. ఇది ఎవరికి చెప్పాడు? ఇశ్రాయేలీయులకు చెప్పాడు. కొంచెం ఏ మాట ఎవరికి చెప్పాడో నేను ఆ సండే స్కూల్ టీచర్ గారికి చెప్పింది నీకు చెప్పినట్ట? నీ సంబంధం ఉందా ఏమన్నా? లేదు. వాక్యాన్ని అంత పట్టుగా బోధించాలి. జాగ్రత్త. ఏమంటున్నాడు? ఆ కానాను దేశము ఆల్రెడీ అబ్రహాము, యాకోబు, ఇస్సాకు వీళ్ళందరూ నివసించిన దేశం. ఆవేళ విగ్రహాలు లేవు. ఈ 400 ఏళ్లలో ఎన్నో విగ్రహాలు వచ్చాయి. నా చిన్నప్పుడమ్మా ఏదైనా ఊర్లో ఒక గాంధీ గారి విగ్రహం, ఒక నెహ్రూ గారి విగ్రహం, అంతే. ఊర్లో ఒక గాంధీ గారు, ఒక నెహ్రూ గారు, ఇంకెవ్వరి విగ్రహాలు మేము చూడాల. ఈవేళ వీధిలో 4 విగ్రహాలు. ఇప్పుడు
ఎన్టీఆర్ గారి బొమ్మలు ఉన్నాయి, వైఎస్ఆర్ గారి బొమ్మలు ఉన్నాయి, మన ఊర్లో జక్కంపూడి వారి బొమ్మలు ఉన్నాయి, ఇంకా బత్తిన సుబ్బారావు బొమ్మ ఉంటుంది. అలా మేము ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఇంకా కొంతమంది పేర్లు అయితే మనకు తెలీదు. అక్కడ ఒక గాంధీ గారి విగ్రహం ఉండేది, ఇప్పుడు తీసేశారు. అదేమో గాంధీ సెంటర్ ఏదో అంటారు జాంపేట దగ్గర. కోటగుమ్మలో గాంధీ గారు గాంధీలే. ఎక్కడికైనా ఆ రోజుల్లో స్వాతంత్రం తెచ్చారు, కష్టపడ్డారు, దేశాన్ని ఒక తాటి మీద నడిపించారు అని అలాంటి మహానుభావులు. ఇంకెక్కడైనా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, వారి బొమ్మలు అక్కడక్కడ ఉండే. ఇప్పుడు మదర్ తెరిస్సా బొమ్మ, ఇదంతా వాళ్ళు గౌరవంగా పెట్టట్లా, వీళ్ళు ఫ్యాషన్ కొరకు పెడుతున్నారు. విగ్రహాలు దేశానికి మంచిది కాదు, తెలుసా మీకు? అది ఏ బొమ్మ అయినా సరే, అందుకే యేసుప్రభు బొమ్మ అయినా సరే పెట్టదు. విగ్రహాలు నీకు మంచిది కాదు. దేవుని బిడ్డ, ఏ విగ్రహం అయినా సరే. ఎందుకు అని చూస్తే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో దూరా అనే మైదానంలో పెద్ద విగ్రహం పెట్టారు. పెద్ద విగ్రహం పెట్టారు, దానికే పూజ చేయాలి. రేపు పొద్దున్న ఈ విగ్రహాలకే దండాలు పెట్టాలి, ఇంకా దేవుళ్ళకు దండం పెట్టకూడదు అనే శాసనం ఎవడైనా తెచ్చాడు అనుకో, ఏం చేస్తావు నువ్వు? అంతే. దేవుని బిడ్డ, ఇశ్రాయేలీలు వెళ్ళక మునుపు కానాను దేశమంతా కూడా అనేకమైన విగ్రహాలతో నిండిపోయింది. దేవుడు అన్నాడు, మీరు వెళ్ళాక అవి తీసేయండి. మీరు వెళ్ళాక నువ్వు ఒక ఇల్లు కొనుక్కున్నావు, ఆ పాత ఇల్లు అమ్మేసినాడు, అందులో వాడు పూజించే దేవుడు బొమ్మలన్నీ పెట్టేసి నీకు అమ్మేసి అలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంటితో పాటు బొమ్మలు కూడా కొనుక్కున్నాం కదా, వీటికి డబ్బులు ఇచ్చాం కదా అని ఉంచుతావా, పడేస్తావా? వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ డిచ్కి బాబాయ్ ఎవడో ఆడికి మనం ఇల్లు అమ్మమనుకో, దాని నిండా యేసు ప్రభు ఫోటో, దేవదేవసయ్య గారి ఫోటో, ఇంకా పరిశుద్ధులో పేతురు, భక్త ఈ సాధు సుందర సింగ్ బొమ్మలు ఉన్నాయనుకో, ఇప్పుడు వీడు ఉంచుతాడా, తీసేస్తాడు వీడు? అది దేవుడు చెప్పింది. ఆ ఒక్క దేశం నేను మీకు ఇస్తున్నాను. మీరు ఏది ఆ పక్కనున్న యోర్దాను దేశంలో బొమ్మలు తీసేయండి అని అనలే, దాన్ని ముట్టుకోకండి అని అన్నాడు దేవుడు. మీరు ఎరికో దేశాన్ని దాటి వెళ్తున్నారు, ఎరికో పట్టణాన్ని, దానిలో ఏం ముట్టుకోవద్దు, బంగారం కూడా ముట్టుకోవద్దు, టచ్ చేద్దన్నాడు దేవుడు. తోడు బైబిల్ సరిగ్గా. అసలు బైబిల్ క్రైస్తవులకు తెలియక నిజమే కదా, నాలాంటి వాడు ఒకడు ఉండాలా ఆ రైల్లో, అక్కడే ఆడికి వాయింపు ఆడవులతో కొట్టించేద్దు నేను. దేవుని బిడ్డ, సాతానుడు ఇలాగే గొడవలు పెడతాడు, జాగ్రత్త చూడు. వాక్యం చదివినప్పుడు మీ బైబిల్లో ఇలా ఉందంట కదా అంటే దాని అర్థం నువ్వు చెప్పాలా, అర్థమైందా? నువ్వేం సిగ్గుపడిపోకూడదు. వాటిని ఉంచొద్దు, బలిపీఠములను పగలగొట్టండి, బొమ్మలను తీసివేయండి, దేవత స్తంభములను పగలగొట్టండి, పొరపాటున కూడా వాటిని ఉండనివ్వకండి. మీరుండే దేశం విగ్రహాలు లేని దేశంగా ఉండాలి అన్నారు అమ్మా. అంతేగాని ఆ రోజున ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి, ఐగుప్తులో కూడా ఆ బొమ్మలు ఉన్నాయి. ఐగుప్తులో బొమ్మలను పగలగొట్టమని దేవుడు చెప్పలేదే, చెప్పాడా? ఎన్నో దేశములు దాటుకుని వెళ్ళారు, ఎక్కడ ఏ బొమ్మను పగలగొట్టమని దేవుడు చెప్పలా. కానీ నీకు పర్మనెంట్గా, స్వాస్థ్యముగా, సొత్తుగా నేను ఇచ్చే దాంట్లో మాత్రమే మీరు ఉంచకూడదు. ఇందులో తప్పే ఉంది? నువ్వు కొనుక్కున్న ఇల్లు, దానికి ముందు ఎవడున్నాడు, ఏం బొమ్మలు పెట్టాడు, నీకు అనవసరం. ఇవన్నీ తీసి డ్రైనేజీలో పడాయి అన్న పనోడితోటి ఆడే పడేస్తాడు. దేవుని బిడ్డ, సాతాను చాలా తెలివైనడు, వాక్యంతోనే నిన్ను ఎదుర్కొంటాడు, ఆవిడ తప్పుదారి పట్టిస్తాడు. సో ఇక్కడ మీరు ప్రత్యేకింపబడిన జనము గనుక మీ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలి. నెక్స్ట్ 18వ వచనం నుండి మనం చూస్తే, పండుగ మరలా ఏం గుర్తు చేస్తున్నాడంటే, మొదట ప్రత్యేకత అన్నాడు దేవుడు, నెక్స్ట్ పండుగ. ఇంకా మీరు అర్థం చేసుకోండి. 19వ వచనం ప్రతిష్ట
అంటున్నాడు. ప్రియులారా, ప్రథమ సంతానమును ప్రతి తొలుచూలు పిల్లయు నాది. పశువులలో మగది గొర్రె గాని ఏదైనా నాది. నీ కుమారులలో తొలుచూలు వానిని, ఒక్క నిమిషం, విడిపించడం అంటే ఏంటి చెప్పాలా? మీకు తెలుసు, చెప్పరు. సాలోళ్ళు చెప్పండి, విడిపించడం అంటే ఏంటి అమ్మా? అంటే ఏమిచ్చి విడిపించమన్నాడు? ఒక మాట చెప్పనా? ప్రథమ సంతానమును విడిపించేటప్పుడు అరతులము వెండి ఇచ్చి దాంతో విడిపించు అన్నాడు. ఎంత? అరతులము వెండి అంటే ఎన్ని గ్రాములు? అయ్య బాబాయ్, మా పాస్టర్ గారు లేదా ఇక్కడ? గోల్డెన్ జూబిలీకి వెళ్ళిపోయారా? ఎన్ని గ్రాములు? ఇప్పుడు 5 గ్రాములు వెండి ఎంత? అసలు వెండి అంటే ఏంటండి? అంటే మేమంతా బంగారాలుగా ఉంటాం, వెండి జోలికి వెళ్ళమండి. అమ్మా, ఎప్పుడు కూడా నేను చెప్పేది నీకు ఇంకొకలాగా అనిపించిన, ఈయన ఏదో డబ్బుల కోసం చెప్తున్నాడు అని నీకు అనిపిస్తే అనిపించవచ్చు కాక, నేను వాక్యం చెప్తాను. దేవుడు అరతులము వెండి మినిమం ఉండి విడిపించాలి అని అన్నాడు. నువ్వు నీ బిడ్డల్ని పాట పెట్టుకుంటే అరతులము వెండైనా పెట్టాలా, లేక దానికి సంబంధించినంత డబ్బులైనా నువ్వు అక్కడ పెట్టాలా? ఒకవేళ అరతులం బదులు నేను తులం పెడతానంటే దేవుడు ఏమి వద్దండి కదా. అంటే అందులో పేదోళ్ళు ఉంటారు, గొప్పోళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. ఎవరికి ఈ వెల ఇచ్చి విడిపింపడాలు? ఎవరికి? నీకు 5 పిల్లలు ఉంటే 5కి కాదు. ఇప్పుడు నేనున్నాను మా ఇంట్లో, నా ఒక్కడనే మా నాన్నగారు విడిపించాల. చక్కిన నలుగురికి సంబంధం లేదు, ఆడవాళ్ళకి అసలు పాటే లేదు. ఇప్పుడు నేను కాదు అంటే, ఇప్పుడు ఇదంతా ఒక పెద్ద ప్యాషన్ అయిపోయింది కదా. గుళ్ళోకి వెళ్ళడం, ముందు నిలబడడం, పాస్టర్ గారి దగ్గర మా పిల్లవాడిని పాటెట్టుకుంటున్నామండి పిల్లని. ఇప్పుడు మా పాస్టర్లను కూడా లొంగ తీసేశారు మీరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎవడో పడిపోయాడు. ఇప్పుడు దాన్ని నేను మార్చడం చాలా కష్టం. అందుకే నేను వాక్యంలో గట్టిగా చెప్తాను, ఆడపిల్లలకి పాట పెట్టొద్దు, పెట్టేవాళ్ళని మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఫస్ట్ మగపిల్లలకి ఒకవేళ మీరు పాట పెడితే జ్యేష్ఠుడికి మాత్రమే పెట్టాలి, రెండోడికి పెట్టకూడదు. అర్థమైందా? పెద్ద అబ్బాయికి పెట్టాం, మరి చిన్న అబ్బాయి ఏం బాధపడడానికి లేదండి. ఇద్దరిని సమానంగా నువ్వు లేనిపోని ఫిట్టింగులు నువ్వు పెట్టొద్దు. దేవుడు ఒకసారి చదువు, అది 19 వచ్చినవా? ప్రతి తొలుచూలు పిల్లయు నాది, మొదటిదే నాది. నాది. ప్రియులారా, నీ కుమారులలో ప్రతి తొలుచూలు వానిని వాడిని ఒక్కడనే విడిపించు, వాడిని ఒక్కడనే పాట పెట్టుకో. నీకు ముద్దు ముచ్చట్లు ఉంటే అది ఇంకా వేరే ఏమన్నా చేసుకోవాడి పేరు మీద, అంతేగాని లేనివి చేసినందువలన ఆ బిడ్డలకి ఏమి ఎక్స్ట్రా ఆశీర్వాదాలు అయితే రావమ్మా. అర్థమైంది కదా? ఓకే, మనం ముందుకు వెళ్దాం. ప్రియులారా, ప్రత్యేకత, పండుగ, ప్రతిష్ట. ఇప్పుడు 21 నుండి 26 మధ్యలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, 6 దినములు పనిచేయి. అది బాగా పొలము దున్నే కాలం కావచ్చు, సీజన్ కావచ్చు, పంటలు కోసే కాలము కావచ్చు. కానీ ఆ విశ్రాంతి దినాన్న, అది సీజన్ అయినా సరే అన్ సీజన్ అయినా సరే, నువ్వు నీకు సంగతి తెలుసా? ఇవన్నీ ఇశ్రాయేలీలకి దేవుడు పెట్టిన చట్టాలు. మన దేశపు చట్టం కూడా దీనిలోంచి తీశారు. ఆదివారమున పనివాళ్ళు పని చేయకూడదు. దాన్ని తెలిసిన వాళ్ళని అడగండి, లేబర్ లా అంటారు. నాకు మొన్న ఒకడు ఆదివారం ఫోన్ చేస్తే వాడిని అడిగాను, హౌ యు ఆర్ వర్కింగ్ ఆన్ సండే?
యు ఆర్ సేయింగ్ యు ఆర్ ఫ్రమ్ SBI. హౌ ద బ్యాంక్ ఈజ్ వర్కింగ్ ఆన్ సండే. ఆ టక్కుమని ఫోన్ పెట్టేశాడు. నువ్వు కంప్లైంట్ ఇస్తే ఆదివారం పలానా చోట మా ఇంటి పక్కన దబా దబా బాధేస్తున్నారు, పని చేసేస్తున్నారని ఒక్క ఫోన్ కొడితే వచ్చి చేసేవాడిని చేయించుకునేవాడిని ఇద్దరిని తీసుకెళ్ళిపోతారు. ఆ చట్టానికున్న పవర్ ఏంటో నీకు తెలీదు. ఒక్క దినమైన మానవ శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోతే ఈ శరీరం జబ్బులతో, జాడ్యాలతో, రుచ్చులతో, రోగాలతో, అనారోగ్యాలతో పాడైపోక ఏం బాగుపడద్ది? రష్టీని దేహాన్ని సృష్టించిన వాడు దేవుడు, విశ్రాంతిని. మరి గుడికి వెళ్తున్నాం కదండి, అంటే గుళ్ళో నువ్వేం పని చేయట్లే. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కూర్చుంటున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, ఆరాధించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నావు. దేవుని బిడ్డ ఇశ్రాయేలుకైతే కొంచెం ఖండితంగా చెప్పాడు. ఆ రోజు పొయ్యి కూడా వెలిగించకూడదు అన్నాడు. ఒకవేళ మీ ఇంట్లో ఆదివారం పొయ్యి వెలిగించే ప్రసక్తి లేదని రూలు పెట్టారని అనుకోండి, ఆడోళ్ళు ఎంత హ్యాపీ అండి. కొంతమందికి అసలు ఏమీ అర్థం కావట్లే. ఆడవాళ్ళు ఎంత హ్యాపీ అండి అంటే, ఇప్పుడు పని చేసే ఆడవాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అది పని మనిషితో చేయించుకున్న ఆడవాళ్ళకైతే అప్పుడు అది పని చేయదు కదా. మరి ఆదివారం ఫుడ్ ఎలా తినాలి పాస్టర్ గారు అంటే, నువ్వు శనివారం రాత్రే వండేసుకొని పక్కన పడేయాలట. వాడవదు అది. నువ్వు ఆదివారం తినవచ్చు, విశ్రాంతి దినాన్న దేవుడు తిండి మానేయండి అని అలా, ముందు రోజు ప్రిపేర్ చేసుకోండి అని అన్నాడు. ఇక్కడ ప్రత్యేకమైన నియమాలు ప్రియులారా. మరి దేవుడు మానవుని క్షేమము కొరకే కొన్ని నియమాలు చెప్తూ ఉన్నాడు. కానీ 23 వచనం, సంవత్సరమునకు 3 మారులు ప్రభువును దేవుని సన్నిధిని కనబడవలెను. పురుషులకి ఎక్కువ పనులు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, ఇవాళ వృత్తులు ఉంటాయి. అటువంటి వారిని దేవుడు నెల నెలా రావాలి, రోజు రావాలి అని పెట్టలా. ఓకే, అటువంటి వారు ఏడాదికి మినిమం 3 సార్లు, ఏడాదికి మినిమం 3 సార్లు. ఎందుకంటే మందిరం రాజమండ్రిలో ఉంది. ఇశ్రాయేల్ దేశంలో ఎట్లా ఉంటుందంటే, వైజాగ్లో ఉండే వాళ్ళు కూడా ఈ మందిరానికి రావాలి. అటు విజయవాడ అయినా లేకపోతే ఇంకో ప్లేస్ అయినా, కడపైనా, మందిరం ఒకటే కనుక ఎక్కడ వాళ్ళైనా ఇక్కడికే రావాలా. మరి కష్టం కదా. అంచేత దేవుడు ఆ నియమాన్ని పెట్టాడు. సడలింపులు కూడా ఇచ్చాడు దేవుడు. అమ్మా, నేను ఉద్యోగం, వ్యాపారం చేసేటువంటి బిడ్డల విషయంలో ఎప్పుడు హార్డ్గా ఉండను. నేను చేశాను. అందుకే దేవుడు ముందు నన్ను ఉద్యోగంలో పెట్టాడు. నన్ను జాబులో పెట్టి దేవుడు ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చాడు. అంచేత జాబ్ అంటే ఏంటో నాకు తెలుసు, పని అంటే ఏంటో నాకు తెలుసు, సెలవు అంటే ఏంటో నాకు తెలుసు. నేను ఫూల్లాగా మాట్లాడినప్పుడు కూడా జాబులో ఉన్న వాళ్ళని మీకు ఆ ఉద్యోగం ఎన్ని ప్రార్థనలు చేస్తే దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని నువ్వు చేయి. అది నువ్వు చేయాలి. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. నువ్వు జాబ్ చేయడమే దేవుడిని ఆరాధించడం, నమ్మకంగా చేస్తే. అర్థమైందా? నమ్మకంగా నువ్వు యథార్థంగా పనిచేస్తే వర్క్ ఈజ్ వర్షిప్, పనే ఆరాధన. మనకి జాబ్ లేదు కనుక, చాలామందికి పని లేదు కనుక వారు ఖచ్చితంగా దేవాలయంలో ఖచ్చితంగా పాల్గొని వారు ప్రభుని ఆరాధించాలి. ప్రియులారా, ఇక్కడ మరొక మాట మనం చూస్తే 27, 28 వచనాలు, 10 ఆజ్ఞలు. ప్రియులారా, మోషే చేతిలో ఈ పలకలు కనబడుచు ఉన్నవి. ఏంటివి? నిబంధన పలకలు. ఇక మనం మనకున్న సమయంలో మనం చూస్తే మరి 34లోకి వెళ్ళిపోదాం. 34కు ముందే
మోషే ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడు. ఎందుకని? 30వ వచనంలో అతని ముఖ చర్మము ప్రకాశించెను. అతని ముఖము ప్రకాశించెను. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఉండేది ఎందుకు? దేవుని నీడలో గడిపేది ఎందుకు? ఒక్క నిమిషం. ఏం రాశాడు మోషే? ఏమ్మా, నాకు కొంతమందిని అడగాలనిపిస్తుంది. ఏమి రాసుంటాడు ముఖానికి మోషే? ఏమి రాశాడు? ఏమీ రాయిలా. ఇప్పుడు బాగా పుష్టిగా కళగా ఉండాలంటే అవి తిను ఇవి తిను అంటారు. ఏం తిన్నాడు మోషే? చెప్పండి. ఏమీ తినలా, ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు, ఏమీ రాయలేదు. ముఖం మాత్రం వెలిగిపోతుందంట. దేవుని బిడ్డ, ఇది దైవ ప్రకాశత. బాహాటంగా కనబడిన దైవ ప్రకాశత. 40 దినాలు దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నావు. మోషే అంత సమయం కాకపోయినా దినదినము ప్రయాసతో వచ్చి, ఇబ్బందులున్నా వచ్చి, వర్షం వచ్చిన, ఆటంకాలు వచ్చిన, అవాంతరాలు వచ్చిన, నువ్వు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నావు. ఖచ్చితంగా నీ వెలుగు ఎవ్వరికి కనబడినా కనబడకపోయినా పరలోకమునకు కనబడుతుంది, పరిశుద్ధులకు కనబడుతుంది, దేవునికి కనబడుతుంది. అంతే. ఇప్పుడు మోషేలాగా అందరి ముఖాలు మారిపోయినాయి అనుకో, మనల్ని ఇంట్లోంచి తరిమేస్తారేమో. ఇప్పుడు సత్యవతి ఇంటికి వెళ్ళాక, అబ్బే మా సత్యవతి కాదు, ఆవిడ ముఖం నల్లగా ఉంటుంది, మా తెలియదేడు పుట్టినప్పుడు చూస్తున్నాం, ఈ మనిషి ఎవరో కొత్త మనిషి వచ్చింది తరిమాయి. అందుకని నీ సేఫ్టీ కొరకు దేవుడు మోసేలాగా చేయలేదమ్మా. నేను డైరెక్ట్గా అపార్థం చేసుకోకు, అపార్థం చేసుకోకు. లేకపోతే నిన్నంటారు, అబ్బే ఈవిడ ప్రసన్నరాణి కాదు, ఆవిడ ముఖమే మెరగమేటి, ఈవిడ ఎవరో దొరలాగుంది, దొరసాని ఏదో యాసం వేసుకుని చీర కొట్టుకుని వచ్చింది అని ఈవిని ధరిమేమంటారు. వాళ్ళ ఆయన ధరిమేస్తాడేమో, వాళ్ళ అబ్బాయి ధరిమేస్తాడేమో. ఈ గందరగోళం దేవుడు మన ఇళ్లలో పెట్టడమ్మా. అందుకే నీ ముఖము ప్రకాశించుతున్నది, కానీ అది ఇంకా నీకు తెలియదు. మోషేకి తెలిసిందా? తెలియలేదు. ఎవరికి తెలిసింది? అహరోనుకు తెలిసింది, అక్కడున్న పెద్దలకు తెలిసింది. వారు ఆత్మ పొందినవారు. దేవుని బిడ్డ, పరలోక పరిశుద్ధులకు నీ ముఖ ప్రకాశత వారికి తెలుస్తుంది, వారు గ్రహిస్తారు. జ్ఞాని నేత్రములకు ఆనున్ గాని ఇతర మానవుల నేత్రాలకు ఆనుటెట్లుండు. జ్ఞానులకు కనబడేవి జ్ఞానులకు కనబడతాయి, సామాన్యులకు ఇది కనబడదు. నీ భక్తి సామాన్యులకు కనబడదు. నీ పరిశుద్ధత, దేవుడు నీకు ఇచ్చిన వరము ఇతరులెవ్వరికీ కనబడదు. ప్రియులారా, ప్రియులారా, దేవుడు రేపటి దినాన్న మరి ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని మనం పుచ్చుకుంటాం. ఎందుకు ఇచ్చాడు ఆయన? ఎప్పుడూ ప్రార్థన చేస్తా, తినడానికి ఎన్నో ఉన్నప్పటికీ, ఉన్నాయా లేవా? తినడానికి ఎన్నో ఉన్నప్పటికీ ఇంకా కొత్తది తన శరీరము, తన రక్తము తినమని త్రాగమని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆయన? నువ్వేం తిన్నా, నువ్వెంత తిన్నా, ఆ లోక సంబంధమైన ఆహారము చేయలేని పని దేవుని శరీరం చేస్తుంది. ఏం చేస్తుంది? 2 పనులు చేస్తుంది. 2 పనులు చేస్తుంది.
ఒక అతను వచ్చాడు, ఎవరో బ్యాంకులో పనిచేస్తారంటే హెచ్డిఎఫ్సి బ్యాంకులో మా ఇంటికి వచ్చారు. అయ్యారు మీరు చాలా పెద్ద సంఘం అంట కదా, మేము క్రైస్తవులు, భార్య భర్తలు వచ్చారు. అయ్యో నా దగ్గర ఒక మెడిసిన్ ఉందండి. మెడిసిన్ అంటే మెడిసిన్ కాదు, నా దగ్గర బాదం పప్పు లాంటి ఒక పప్పులు ఉన్నాయండి. అవి తొక్కలు ఇచ్చి రోజుకి 2 మింగితే మీ షుగర్ కానీ అన్ని జబ్బులన్నీ కానీ టపాల్ మన ఎగిరిపోతాయండి, 20 రోజులు మింగండి అంటూ అతను మాకు వాడాము. మేము ఇది అందరికీ చెప్పాలని చర్చిలకు వెళ్తున్నాం, మీ చర్చికి రమ్మంటూ వస్తామని అన్నా. సరే ముందు నాకని నేను చెప్పలా. సరే నువ్వు నిజంగా లబ్ధి పొందితే సరే చెప్పు. సో రేపు వస్తాడు, వాళ్ళు చెప్తారు. అదంట నాలుగు కానీ తగిలిందంటే ఆ పప్పు ఇక నాలుగు నరం కట్ అయిపోయినట్టేనంట. ఇంక ఏం తిన్నా సరే ఆ చేదు పోదంట ఒక 4-5 గంటలు. అటువంటి పదార్థం అండిది అంటూ చెప్పుకొచ్చాడు. ఓకే, అది వ్యాధులను తగ్గించవచ్చు కాక. ఓకే, ఉంటాయి, మూలికలు ఉంటాయి, దేవుడు చేసినవి అవి, ఇతనేం చేయలేదుగా. కానీ దేవుని శరీరం ఏంటో చెప్పనా, పాపానైజమును పోగొట్టు కొరాకు. ఆగు, ఈ దేవుని శరీరము ఏం పోగొడుద్ది? ఒక్క ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం పోగొడుతుంది. ఇప్పుడు జ్వరం మాత్రలు ఎవరికన్నా డాక్టర్ అయ్యలేటండి. ఇది జ్వరం వచ్చిందనుకో, మెడికల్ షాప్కి వెళ్ళి ఆ డోలో 650 నాలంటోడు పక్కన ఉంటే అంటాడు 750 వద్దా అంటాను నేను. ఇది తెలియదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అంటే బయట జీవితం కొంచెం సరదాలు కూడా ఉండాలా. ఓ అది కూడా ఉందేటండి గురుగారు, నాకు తెలియదంటే ఈ మధ్యన 750 కూడా వచ్చింది, 650 ఓల్డ్. ఇంకా మెడికల్ షాపులు తిరిగి దొరక్క ఆయన ఏదో తప్పుదారిలో నడిపించాడని అప్పుడు అర్థమవుతుంది. దేవుని బిడ్డ, ఒక్క ట్యాబ్లెట్ నీ జ్వరాన్ని పోగొడుతుంది కదా. దేవుని శరీరం నీ పాపాన్ని పోగొడుతుంది. ఓకే, 2 పోగొట్టేది ముందు చెప్పారు, నీకు ఇంకా ఏమిస్తుందో చెప్తున్నారు. మహిమాదేహముగా మార్చూట కొరాకు. రెండో లాభం ఏంటి? మహిమదేహము. మోషే ఏమడిగాడు దేవుణ్ణి? అయిపోయింది, మహిమదేహం అయిపోయింది. అతడు నీళ్లు త్రాగలేదు, ఆహారము పుచ్చుకొనలేదు. ఎలా బ్రతికవయ్యా అంటే దేవుని శరీర రక్తాలతో బతికొచ్చాడు మోషే. చంపుకుంటాడా దేవుడు? చావనిస్తాడా దేవుడు? మరున్నాయా అని నువ్వు అనొచ్చు నన్ను. అబ్రహాముకు ఎక్కడి నుంచి వచ్చాయి? మెల్కీసెదకు ద్వారా రాలేదా? మెల్కీసెదకును రమ్మంటే రాడా పరలోకం నుండి? వస్తాడు. ఇదంతా మర్మము, అర్థం కాదు, సామాన్యులకు అర్థం కాదు. ఎవ్రీవన్ కెనాట్ అండర్స్టాండ్. ప్రియులారా, మర్మము దేవదూత ఏలియాకు పెట్టలేదా? అది రాయకపోతే మనకు తెలియదు. ఒక్క భోజనంతో 40 days అంట. మోషేకేం పెట్టాడు? మోషేకేం పెట్టాడు? దేవుని బిడ్డ, ఆయనకిక ఏది అక్కరలేకపోయింది. ఇవాళ నీకు నాకేం పెడుతున్నాడంటే పాపాన్ని పోగొట్టే శరీర రక్తము, మహిమ దేహముగా మార్చేటువంటి శరీర రక్తము. మూడోది, ఇది తింటే నువ్వేమవుతావంట? ఎగురుతావంట.
ఇది తింటే ఇప్పుడు చిన్న మాట, కాకి ఎగురుద్ది, పక్షులు ఎగురుతాయి, గద్దలు ఎగురుతాయి, అన్నీ ఎగురుతాయి. కోడి కూడా కొంచెం ఎగురుద్ది. అంతా ఎగరకపోయినా ఏదో మా చిన్నప్పుడు కథ చెప్పేవారు, కోడంట సూది అప్పు తీసుకొని గద్దని కాకపోయినా కొన్ని రెక్కలు కుట్టుకుందంట. ఈ సరిపోతాయిలే అని ఇలా ఎగురు చూసిందంట, సూది ఎక్కడో పడిపోయిందంట, అందుకని కొంత ఎగరగలుగుతుందంట. చిన్నప్పుడు బడికి వెళ్తే కుర్రోళ్ళు ఏ స్టోరీలు మరి. ఇప్పుడు ఆ బడి లేదు, ఆ స్టోరీలు లేవు, ఏమీ తెలియదు ఇవాళ. సూది అంటే తెలియదు ఇవాళ. ఏమన్నా బిడ్డ, అది నిజం కాకపోవచ్చు కాక మరి ఎందుకు ఎగరలేము? ఎందుకు ఎగరలేము? దేవుని బిడ్డ, ఎగిరే జీవులు ఉన్నాయే, వాటిల్లో మూలుగా ఉండదట. ఎగిరే జీవుల్లో ఆ పావురం కాలు ఎంత ఉంటుంది, దాని లావు ఎంత ఉంటుంది, చీపురు పొలలా ఉంటుంది, ఇంకా దాంట్లో మూలిగే ఉంటుంది. ఇది ఏమన్నా ఏంటి, అదేదో మటనా, మేక బోనా, అదేమన్నా జుర్రమని లాక్కొని జూక్కుని తినడానికి? రేపు అదే పని కదా సంస్కారం అయిపోయాక. ఆ మూలుగు ఉన్నవారు ఎగరలేరట. కానీ దానిలో ఉన్న నైజ పాపమును బాగొట్టి మహిమ దేహముగా మార్చి ఆరోహణ బలము. ఏ బలము? ఈ మూడు పాడండి, ముగిస్తాను. పాపానైజమును పోగొట్టు కొరకు మహిమా దేహముగా మార్చుట కొరా ఆరోహణ బల అందుకొనోమో ప్రభువీచు శరీరా రక్తములో. ప్రియులారా, 3 లాభములున్నవి, 3 ప్రయోజనములున్నవి, 3 వేరువేరువి. 1 పాపం పోతుంది, 2 మహిమ దేహము రూపము కలుగుతుంది. ఆ మోషేకు ఈ మహిమ రూపము రావడానికి పరలోకపు భోజనమే, పరలోకపు ఆహారమే ప్రభు యొక్క మరుగైన మర్మమైన ఈ శరీర రక్తములే మోషేను వెలిగించాను, ఏలియాను వెలిగించాను. ఆ ఏలియా ఎంతగా వెలిగిపోయాడంటే ఆ అగ్నిలో వెళ్ళిపోయినా కానీ అందులో వెలుగ్గా కనబడుతున్నాడు ఇంకా. సో ఆరోహణ బలము ఇది ఎవరికి ఉండదంటే సంస్కారం తీసుకొనని వారికి ఉండదు. దేవుని బిడ్డ, బట్ కొంతమంది కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఏమీ ఇబ్బంది పడకండి, నన్ను అడగండి, నేను మీకు చెప్తాను. కొన్నిసార్లు బాప్తిసం పొందని వారికి కొన్ని కారణాలు ఉంటాయి. బాప్తిసం పొందలేకపోయిన వాళ్ళకి వారు వచ్చి అడిగితే ప్రభు శరీరం ఎవరికి ఇవ్వరు, కానీ ఆ ప్రభు యొక్క రక్తాన్ని మాత్రం ఇవ్వచ్చు. మా చిన్నతనంలో మా నాన్నగారు సంస్కారం ఇచ్చాక ఒక 4-5 గ్లాసులు మిగిలిపోయినాయి అనుకో, అప్పుడు చిన్న సంఘం, అప్పుడు మమ్మల్ని పిల్లల్ని వరుసగా రమ్మని రా అని నోట్లో పోసేవారు. అది తాగితే ఇంకా ఏదో అయిపోయినటువంటి చిన్నపిల్లలం మేము, మరీ చిన్నోళ్ళం కాకపోయినా. దేవుని బిడ్డ, యేసు రక్తం నువ్వు బాప్తిసం పొందకపోయినా నీ మీద పోస్తాడు కదా, నీ నోట్లో పోస్తాడు కదా. బట్ బాప్తిసం పొందాక ఆయన శరీరానికి కూడా నువ్వు అర్హుడు అవుతావు. అయితే ఈ బల్ల దగ్గర కాదు, కానీ వేరేగా కొన్నిసార్లు కొందరు ప్రాణాపాయాల్లో ఉన్నప్పుడు నేను రొట్టె తీసివేసి ప్రార్థన చేసి, ఇక ఆ బ్రతకడు అని అంటున్నారు కనుక ఇదిగో నేను ప్రార్థన చేసి ఇచ్చాను, నోట్లో పోసి ట్రై చేయి, దేవుడు నిలబెడతాడు అన్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు బతికి బయటకు సాక్ష్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దేవుని బిడ్డ, దేవునికి మహిమ. సో పాపమును పోగొట్టుకొని మహిమ రూపాన్ని సంపాదించుకొని ఆరోహణ బలము పొంది
మేఘం మీద వేగముగా మహిమ రూపములతో వెళ్ళగల భాగ్యము ధన్య దీవెన ప్రభు మనెల్లరిಗೂ దయచేయునుగాక. ఆమేన్. ఉదయం మనకు